ఇది మనుష్యుని వాక్యం అని ఎంచక అని ఉంది గ్రంథంలో. కాబట్టి మాట్లాడేటువంటి వాడు మనుష్యుడా ఎవడో అనేది కానీ మన పరిగణలోకి తీసుకోకుండా ఇది మాట్లాడేది గ్రంథంలోదా, విలువైనదా కాదా అని మనం పరిశీలన చేయాలని గ్రంథం మాట్లాడుతుంది. వాస్తవానికి తిమోతికి రాసినటువంటి పత్రికలో దేవుడు ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు అని గ్రంథం విలువైన సమాచారాన్ని మనకు అనుగ్రహిస్తుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో ఒక విలువైనటువంటి మాట, సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక అని రాయబడింది. అంటే దేవుడు ఆది నుండి కూడా ఆయన ఆలోచన ఏంటంటే ఆయన రాజై ఉండాలి అని కోరుకున్నాడు. దేవుడు రాజై ఉండాలి అని కోరుకున్నప్పుడు ఆయన పరిపాలనలో ఈ సృష్టిలో సృజించబడిన ప్రతి మనుషుడు కూడా ఆయన పరిపాలనలో ఉన్నారు అని గ్రంథం మాట్లాడుతుంది. అంటే దేవుడు రాజై ఉన్నాడు అని అన్నాడనంటే ఆయన సృష్టి మీద పరిపాలన ఉంది. ఆయన స్వరూపంలో ఆయన పోలికలో సృజించబడినటువంటి మన మీద కూడా ఆయన పరిపాలన ఉంది అని దేవుడు ఆశిస్తున్నాడు. అయితే దేవుడు మొట్టమొదటగా ఆది కాండంలోనే దేవుని ఆలోచనను పక్కత్రోవ పట్టించినటువంటి ఒక వ్యక్తి ఆది కాండంలోని ఎంటర్ అయినట్టుగా గ్రంథం మాట్లాడుతుంది, సమాచారం ఇస్తుంది. వాస్తవానికి దేవుడు తన పోలికలో తన స్వరూపమందు నరును నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మ అయిన అన్నాడు. అంటే దేవుడు మనిషికి పోలికనిచ్చి స్వరూపాన్నిచ్చి జీవాన్నిచ్చి ఇన్ని ఇచ్చినటువంటి దేవుడు ఒకానొక రోజున ఆదాము నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని అన్నాడు. ఎప్పుడు కూడా మీరు ఈ పాఠాన్ని జాగ్రత్తగా అంటే దేవుని జ్ఞానం ఏంటో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే దేవుడు ఆదాము ఒంటరిగా ఏదేని వనంలో ఉన్నాడని దేవుడు చూసి, దేవుడు తండ్రిగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి మనల్ని కుమారులుగా చూస్తున్నాడు కాబట్టి ఆదాము జీవితంలో ఏదైతే లోటు ఉందో ఆ లోటును పూరించడానికి దేవుడు ఆలోచన చేశాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వాని కొరకు సాటి అయిన సహాయము చేయుదనని అనుకున్నాడట. అనుకున్న దేవుడు నరుని యొక్క ప్రక్కటెముకను తీసి స్త్రీగా నిర్మించి ఆ స్త్రీని ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము గారు 2వ అధ్యాయం 22వ వచనంలో ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకొచ్చును. దేవుడు ఆలోచన చేశాడు, ఆ ఆలోచనను కార్యం చేశాడు. చేసిన తర్వాత 23వ వచనంలోకి వచ్చేటప్పటికి ఆదాము దగ్గరికి స్త్రీని తీసుకొస్తే అప్పుడు ఆదాము ఎట్లనెను, నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము ఇది నరులలో నుండి తీయబడినది గనుక నారి అనబడును. వాస్తవానికి ఆదాము గారు పలకవలసిన మాట ఏంటంటే, దేవా నేను ఒంటరిగా ఉన్నానని నువ్వు చూసి నా అవసరతను గుర్తించి నా కొరకు ఒక భార్యను సాటి అయిన సహాయాన్ని నువ్వు నాకు అనుగ్రహించావు, అందుని బట్టి నీకు వందనాలు స్తుతులు అని చెప్పాలి. ఇలా చెప్పవలసినటువంటి ఆదాము ఏమన్నాడంటే భార్యని చూడగానే స్త్రీని చూడగానే వెంటనే భార్యను కలుగు చెయ్యాలని ఆలోచించిన దేవుణ్ణి మర్చిపోయాడు. ఇది ప్రమాదం. ఎప్పుడైతే మన జీవితాల్లో కూడా ఆలోచన చేయండి, ఎవరైనా మన జీవితాల్లో ఏదైనా అవసరం తీర్చారని అనుకుంటే అవసరం తీరిన వెంటనే మనం ఏం చేస్తాం, అవసరం తీర్చినటువంటి వ్యక్తిని మర్చిపోతాం. ఇది ఆది నుండి ఉన్నటువంటి మనుషుని యొక్క ఆలోచన. ఆదాము చేసిన పని ఇదే. అసలు ఎవరిని మర్చిపోయాడు అంటే ఆదాముని కలుగు చేసిన దేవుణ్ణే మర్చిపోయాడు. ఎప్పుడైతే ఆదాము ఎదుటికి భార్య అవ్వగారు వచ్చారో ఇది నరులలో నుండి తీయబడింది కనుక నారి ఇది నాది అని అన్నాడు. ఎవరిచ్చారు ఆలోచన? ఎవరిదే? దేవునిది. ఎవరు నిర్మించారు స్త్రీని? దేవుడే. ఎవరు తీసుకొచ్చారు ఆదాము దగ్గరికి? దేవుడే. ఇన్ని పనులు చేసిన దేవుణ్ణి నువ్వు అలా పక్కనున్నవయ్యా ఇది నాది అని అన్నాడు దేవుణ్ణి. అలాగూ ఎప్పుడైతే ఆదాములో దేవుణ్ణి పక్కన పెట్టే స్థితి ఆదాము యొక్క హృదయంలో కలిగిందని దేవుడు చూశాడో వెంటనే ఒక మాట చెప్పాడు 3వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో ఏమన్నాడంటే 2వ వచనంలో, అందుకు స్త్రీ, ఒకసారి 3వ అధ్యాయం మొదటి నుంచి చదువు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతులలో సర్పము యుక్తి గలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా? దేవుడు వారిరువురు చేసిన తర్వాత మీరు ఈ తోట వృక్ష ఫలాల్లో ఏదైనా మీరు తినొచ్చు, కానీ మధ్యలో ఉన్న చెట్టు యొక్క వృక్ష ఫలాలను మీరు తినకూడదు, తినుదినమున నిశ్చయముగా చచ్చెదురు అని దేవుడు చెప్పాడు. చెప్తే వెంటనే సాతాను ఎంటర్ ఏమన్నాడంటే దేవుడికి చెప్పాడా ఇది నిజమా?
మీరు ఇది తింటే గనక దేవుని కంటే గొప్పవారు అవుతారు, దేవతల వల్ల అయిపోతారు. కాబట్టి దేవుడు ఆయన కంటే మీరు గొప్పవాడు అవ్వడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు ఇది తినండి, ఇది తిన్నా తినాన్ని మీరు దేవతల వలె అవుతారు అని ఎప్పుడైతే సాతాను ఎంటర్ అయ్యి లేని వార్తను పుట్టించి అబద్ధ మాటను కల్పించి ప్రేరేపించడం, వాళ్ళు ఏం చేశారంటే వారు తిని, అవ్వగారు తిని తన భార్యకు తన భర్తకు కూడా కొన్ని ఇచ్చింది అని గ్రంథం మాట్లాడుతుంది. అంటే ఈ విషయాలు మనం ఎందుకు ఆలోచన చేయాలంటే, దేవుని ఆలోచన ఆయన రాజయ్యుండి మనలందరినీ కూడా ఆయన పిల్లలుగా, ఆయన కుమారులుగా ఆయన సముఖంలో పరిపాలన చేసుకోవాలి. ఆయన సముఖంలో ఆయన ముందర మనల్ని ఏలాలి అని దేవుని ఆలోచన. ఇప్పుడు దేవుని పరిపాలనలో నుంచి మొట్టమొదటి కుటుంబాన్నే పడగొట్టేసాడు ఎవరో? సాతాను. ఎందుకు అనంటే అసలు కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఇది పరలోకంలో నిర్ణయించబడింది అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ పరలోకంలో ఉన్న ఆలోచన భూమి మీద నెరవేరకుండా, దేవుని పరిచర్య, దేవుని పని జరగకుండా పాడు చేయడమే సాతాను యొక్క ఆలోచన. అందుకని వీడు దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ మొట్టమొదటి ఆదాము హవ్వలని ఏదేను వనములో నుంచి దేవుని చేతే నెట్టివింపబడినట్లుగా సాతాను చేసినట్లుగా మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే దీని అర్థం మనం ఆలోచన చేస్తే, దేవుని కంటే దేనిని కూడా మనం ఎక్కువగా ప్రేమించకూడదు. ఒకవేళ ప్రేమిస్తే అది దేవుడు మన ఎదుట ఉంచడు అని గ్రంథం మాట్లాడుతుంది. కాబట్టి మొట్టమొదటి కుటుంబాన్నే దేవునికి దూరం చేశాడు సాతాను. ఇంకొక కుటుంబాన్ని మనం చూస్తే, అంటే సమయానుకూలంగా రెఫరెన్స్ చూపించే ప్రయత్నం నేను చేయను, కానీ ఇంకొక కుటుంబాన్ని మనం చూస్తే, మోషే ఇశ్రాయేలీల మీద నాయకుడిగా ఉన్న తర్వాత, మోషే తన జీవితం ముగింపు కాలాల్లోకి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీల మీద నాయకుడిగా మోషే తర్వాత అహరోనుని దేవుడు పెట్టినట్లుగా మనం చదువుతాం. అహరోను యాజక ధర్మం చేస్తున్నప్పుడు అహరోనికి కుమారులు ఉన్నారు. ఒకసారి నిర్గమాకాండం 28వ అధ్యాయంలోకి మనం వెళ్ళి చదివితే, నిర్గమాకాండం 28వ అధ్యాయంలో మనం చదివితే, ఇక్కడ సాతానికి చోటిచ్చి దేవుని మాటను విలువనివ్వకుండా ఇద్దరు సహోదరులు మరణించినట్లుగా మనకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి 28వ అధ్యాయం మొదట వచనం, మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహులను, ఎలియాజరును, ఏతామారును ఇశ్రాయేలీల నుండి నీ యొద్దకు పిలువింపుము. అంటే దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. నీ సహోదరుడు ఉన్నాడు కదా అహరోను కుమారులు యాజక ధర్మం చేయాలి, కాబట్టి వారిని నీ సముఖంలోకి పిలిచి నేను వారిని ఈ పని నిమిత్తం వారిని ఏర్పాటు చేశాను అని చెప్పు అని అంటే, ఎప్పుడైతే వారిని యాజక ధర్మంలో దేవుడు పెట్టాడో, వారు దేవుని సన్నిధిలో వేయకూడనటువంటి అన్యాజ్ఞ, అంటే దేవుని సముఖంలో జరగవలసినటువంటి ఆ బలులు, అర్పణలు ఏదైతే ఉన్నాయో, హోమాలు ఏవైతే ఉన్నాయో, దేవుడికి ఇష్టము లేనటువంటి అన్య అగ్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వేసినట్లుగా మనం చదువుతాం వీరి జీవితాల్లో. వీరు ఎప్పుడైతే తీసుకుని వచ్చి వేసారో, సంఖ్యాకాండంలో వీరు గూర్చినటువంటి సమాచారం కొంచెం ముందుకు వెళ్ళి చదివితే, 26వ అధ్యాయంలోకి మనం వెళ్ళి చదివితే ఒకసారి ఒక మాట మనం చదువుతాం. సంఖ్యాకాండం 26వ అధ్యాయంలో 61వ వచనాన్ని మనం చదువుదాం. నాదాబు అబీహులు యెహోవా సన్నిధిని అన్యాజ్ఞ తెచ్చినప్పుడు వారు చనిపోయిరి. అంటే దేవుని యొక్క సముఖంలో జరగవలసినటువంటి అర్పణ, బలి అర్పణ ఏదైతే ఉందో ఆయన కోరుకున్నట్టుగా జరగాలి. మనకు నచ్చినట్టుగా, మనకు వచ్చినట్టుగా మనం చేసాము అని అంటే అది దేవుడు మెచ్చేది కాదని, దేవుడికి ఇష్టం లేనిది మనం దేవుని సన్నిధిలోకి తెచ్చినా, మన హృదయంలోకి తెచ్చినా అది దేవుడు మెచ్చే రీతిగా ఉండదని నాదాబు అబీహుల జీవితం ద్వారా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, వీళ్ళ జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళి చదివితే, వీరు సంతానము లేకుండా తమ తండ్రి కంటే ముందే చనిపోయి అని రాసిన గ్రంథం. అంటే దేవుడికి ఇష్టం లేనటువంటి పని ఏది చేసినా, ఇంతకీ ఇన్ని పనులు కూడా చేసేది ఎవరయ్యానంటే దేవుని పనిని పాడు చేసేవాడు అక్కడున్నాడు. ఎవడవాడు? సాతాను. వీడు దేవుని పనిని పాడు చేయడానికి మానవ హృదయాలలోనికి దూరి దేవుడికి ఇష్టం లేని పని ఏదైతే ఉందో అది మనతో చేయించి మనల్ని దేవునికి దూరం చేసే పనే సాతాను పని. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడు దేవుని వాక్యం మన హృదయాలతో నింపబడి ఉన్నప్పుడు దేవునికి ఇష్టమైతే ఏదైతే ఉందో అది చేస్తాం. కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువును కూడా ఎవరు వదలలేదు?
సాతాను వదలలేదు. ఆయన ఆకలి కొన్న సమయాల్లో వచ్చి నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను అని అన్నాడు. అంటే సాతానుడు ఎవరిని విడిచిపెట్టడో అని దేవుడు మాట్లాడతాడు. మూడవ కుటుంబాన్ని చూద్దాం. మొట్టమొదటిగా ఆదాము కుటుంబాన్ని దెబ్బ కొట్టాడు. ఎవరి దగ్గర నుంచి దూరం చేశాడు? దేవుని దగ్గర నుంచి దూరం చేశాడు. నాదాబు అబీహులు అనేటువంటి వారిని కూడా దేవుని సన్నిధానంలో నమ్మకంగా పరిచర్య చేయవలసినటువంటి వారికి కలిగిన దుర్బుద్ధి చేత అన్యగ్ని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వేయడం ద్వారా యెహోవా కోపము వారి మీదకి దిగెను అని గ్రంథంలో ఉంది. కాబట్టి వారు అక్కడికక్కడే చనిపోయినట్లుగా గ్రంథం మనకు మాట్లాడుతుంది. కాబట్టి దేవుని గ్రంథంలో మనం మాట్లాడుతున్నప్పుడు మూడవ కుటుంబాన్ని మనం చూస్తే, క్రొత్త నిబంధన గ్రంథములో సంఘము ప్రారంభమైన దినాల్లో ఒక ఇరుగురు భార్యాభర్తలు ఒక ఆలోచన చేశారు. మాకు పొలం ఉంది కనుక మేము పొలము అమ్మి దేవునికి కానుక సమర్పించము, దేవునికి మన ధనాన్ని దేవునికి కానుకగా ఇద్దాము అని అనుకున్నారు. ఆలోచన మంచిదే, కాదని గ్రంథం మాట్లాడలేదు. అయితే వీళ్ళకి పొలము అమ్మిన తర్వాత ఆ భార్యకు ఒక ఆలోచన వచ్చిందంట. ఒకసారి అపోస్తుల కార్యగ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే, అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై, వారిరువురు ఏకంగానే ఉన్నారు, ఆలోచన విషయంలో ఏకంగా ఉన్నారు, పొలం అమ్మడం విషయంలో ఏకంగానే ఉన్నారు. అమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద. వాస్తవానికి వీళ్ళు అమ్మే ముందు వీళ్ళ ఆలోచన ఎలాగుంది? మేము ఎంత అయితే అమ్మామో దాన్ని అంతటిని కూడా ఎవరికి ఇద్దామని ఆలోచన చేశారు. వీళ్ళు దేవునికి ఇద్దామనే ఆలోచనతోనే అమ్మారు. అమ్మిన తర్వాత వాళ్ళ చేతిలోకి ఏమొచ్చింది? ధనం వచ్చింది. ధనం ఎప్పుడైతే వచ్చిందో ఇతనికి ఏమొచ్చింది? ఇప్పుడు కొంత దాచుకోవాలి అనే దురాశ వచ్చింది. ఎప్పుడైతే ఇతనికి ఆలోచన వచ్చిందో అప్పుడు తన భార్యతో కలిసే, తన భార్యకి తెలిసాట ఎలా దాచుకుంటున్నాడని. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అంటే మనం అనుకుంటాం, ఏమనుకోకపోతే ఒక మాట, ఇలా నిలబడి మాట్లాడే మేము కూడా పరిశుద్ధులం కాదని గ్రంథం మాట్లాడు. ఎందుకనంటే మనుషుడు ఎప్పుడు దేవుని దృష్టికి పరిశుద్ధుడు కాడు అని గ్రంథం మాట్లాడు. మరి పరిశుద్ధత ఎవరిస్తారో మనకంటే పాఠం ముందులోకి వెళ్ళేటప్పుడు మనం ఆలోచించేద్దాం. ఇక్కడ వారిరువురు దేవుని పరిచర్యకి సహకరించాలనే, దేవుని సేవ జరగాలనే, దేవుని మందిరంలో ఆయన యొక్క ధనం ఉండాలనే ఆలోచన చేశారు. ఆలోచన మంచిదే. ఎప్పుడైతే ధనము మన మధ్యలోనికి వచ్చిందో, వారి కుటుంబంలోకి వచ్చిందో, వారు ఏమి చేశారంటే ధనాన్ని కొంత దాచుకుని కొంత దేవునికి ఇచ్చారు. అప్పుడు పేతురు అంటాడు ఒకసారి కింద వాక్యంలో, అది నీ 4వ వచనం, అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని బలవంతం చేయడు. మారు మనసు విషయంలో కానీ, ధనం ఇవ్వడం విషయంలో కానీ, ఆయన దగ్గరికి వచ్చే విషయంలో కానీ దేవుడు ఎప్పుడు మనిషిని బలవంతం చేయడు. ఎందుకనంటే ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుతాం, ఓ ఇశ్రాయేలు వినుము, ఇదిగో నీ ఎదుట జీవమును మరణమును నీ ఎదుట పెడుతున్నాను, నీకు ఏది కావాలో అది కోరుకో. దేవుడు ఎప్పుడు బలవంతం చేసి మన కాళ్ళకి సంఖ్యలు వేసి ఆయన దగ్గరికి తెచ్చుకోడు. ఎందుకనంటే మన ఇష్టానికి విడిచిపెట్టాడు. నీవు జీవం కావాలా, దేవుని దగ్గరికి రా. నీకు మరణం కావాలా, సాతాను దగ్గర ఉండు. అదే దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ వారు ధనాన్ని, పొలాన్ని అమ్మక ముందు వరకు కూడా దేవుని మీద ఆలోచన ఉంది. ఎప్పుడైతే ధనం వచ్చిందో సాతాను యొక్క బలమైన ఆయుధాలు ఏంటంటే, మొదటి యోహాను పత్రికలో సాతాను యొక్క బలమైన ఆయుధాలు 3 ఉన్నాయి అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాయించాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో సాతాను యొక్క బలమైన 15వ వచనం చదువుతాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే అన్నాడు. అంటే లోకాన్ని ప్రేమించొద్దు అన్నాడు. లోకంలో ఉన్నదంతా ఏమన్నాడు? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఇవి ఎవరి వల్ల పుట్టలేదన్నాడు? తండ్రి వలన పుట్టలేదన్నాడు. అంటే ఇవి దేవుని వలన కలిగినవి కాదు అని అర్థం. అంటే ఇప్పుడు దేవుడి వలన కలిగినవి కావు అన్నాడంటే ఇక్కడ ఎవడో కలిగించాడు. ఎవడాడు అని అంటే సాతాను.
ఇప్పుడు మనిషిని దేవునికి దూరం చేయాలంటే వాడు 3 బాణాలు వేస్తున్నాడు. ఈ భూ ప్రపంచం మీద సాతాను విసిరే ఈ 3 బాణాలకి పడని నరుడు లేడని గ్రంథం మాట్లాడింది. ఒకవేళ అలాగూ సాతాను వేసిన ఈ 3 బాణాలకి పడని నరుడు అంటే యేసు ప్రభు భూలోకానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే శరీరాశ, మనుషుడు చూసిన దానిని అల్లా కోరుకునే హృదయం కలిగినటువంటి వాడు. నేత్రాశ, ఏదైతే అతను చూస్తున్నాడో, ఏదైతే అతను ఎదురుకుండా కంటికి రమ్యంగా కనపడుతుందో అది కోరుకుంటాడు. జీవపడంబం, దేవుని కంటే ఇతర మనుషుల కంటే గొప్పగా ఉండాలనేటువంటి ఆలోచన. ఈ 3 బాణాలను విసురుతున్నాడు మనుషుల మీద సాతాను. ఏదో బాణానికి మనుషుడు పడి దేవునికి దూరం అయిపోతాడు. ఎవరిని బట్టి? సాతానుని బట్టి. ఇక్కడ అననీయ సప్పీరేల యొక్క కుటుంబంలో సాతాను గారు విసిరిన బాణం ఏంటంటే ధనాశ అనేటువంటిది. వారు ఎప్పుడైతే వారి జీవితాల్లోనికి, వారి చేతుల్లోనికి ధనం వచ్చేసిందో అప్పుడు దేవుణ్ణి మర్చిపోయి వారు కొంత దాచుకొని అన్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమన్నాడంటే పేతురు నువ్వు పరిశుద్ధాత్మను మోసగించుటకు సాతాను ఎందుకు మిమ్మల్ని ప్రేరేపించాడు అన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా అక్కడ వారి కుటుంబము, భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకే రోజు చనిపోయారు అని గ్రంథం మాట్లాడుతుంది. అంటే మన జీవితాల్లో మనకు తెలియకుండానే మనలో సాతానుగాడు దేవునికి అయిష్టమైన పనులు చేయించి దేవుని దగ్గర నుంచి మనల్ని దూరం చేసి ఆయన పిల్లలుగా ఉండాల్సినటువంటి మనల్ని ఆయనకు దూరం చేసి ఆయన ఉగ్రత పాలు చేసే ఆలోచన కలిగినటువంటి వాడు సాతాను. కాబట్టి దేవుడు ఎప్పుడు మనల్ని పరిపాలించాలి, ఆయన మన హృదయాలకి, మన జీవితాలకి రాజై ఉండాలి అని అనుకుంటే సాతానుడు వెంటనే వచ్చి దేవుని పనిని పాడు చేసి దేవుని దగ్గర నుంచి ఆయన పిల్లలను దూరపరిచే ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంతకీ ఇన్ని ఆలోచన కలిగిన 3 కుటుంబాలను ఆలోచన చేశాం. మొట్టమొదటి ఆదాము హవ్వలో ఎప్పుడు కూడా స్త్రీని బట్టి పడిపోయాడు. ఆదాము ఎక్కడ పడ్డాడనంటే తన కంటికి రమ్యంగా కనబడినటువంటి స్త్రీ విషయంలో పడి దేవుణ్ణే మర్చిపోయి ఇది నాది అని దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి సాతాను చేతిలో చిక్కిపోయాడు. అందుకని యెహోవా ఏదేను వనములో నుండి వారిద్దరిని నెట్టివేసెను, త్రోసివేసెను అని రాశాడు. రెండవదిగా మనం ఆలోచన చేసాం, నాదాబు అబీహులు దేవునికి ఇష్టం లేనటువంటి అన్య అగ్ని దేవుని సన్నిధానంలోకి తెచ్చి వారు కూడా ఒక్క రోజులోనే వారు చనిపోయినట్లుగా గ్రంథంలో లిఖితపరిచాడు. ఇక్కడ అననీయ సప్పీరేలు అనేటువంటి వీరి కుటుంబం కూడా దేవుడు ఎప్పుడు బలవంతం చేయలేదు, మీ ధనాన్ని నాకు ఇవ్వండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. దావీదు అంటాడు, దేవా నీవు నాకు కలుగజేసిన దానిలో నుంచే నేను ఏదైనా నీకు అనుగ్రహిస్తున్నాను, నీకు ఇస్తున్నాను. ఎందుకనంటే ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము. ఒకవేళ దేవునికి మనం ఏదైనా ఇవ్వాలి అని అంటే మనం ఎక్కడి నుంచి తేవాలి? ఒకవేళ ఆకాశంలో ఉన్నటువంటి ఏదైనా విలువైంది తెచ్చి మనం ఇవ్వాలంటే ఆకాశం ఎవరిదే? దేవునిది. ఒకవేళ భూమిలో ఉన్నటువంటి, భూమి కింద ఉన్నటువంటి బంగారమును, విలువ కలిగినటువంటి వజ్రాలను మనం తీసుకొచ్చి దేవునికి ఇచ్చిన ఆ భూమి కూడా ఎవరిదే? దేవునిది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బలవంతంగా దేవుని దగ్గరికి తెచ్చుకునే ప్రయత్నాలు ఎప్పుడు దేవుడు చేయడు. 3 కుటుంబాలు ఆలోచన చేసాం. ఒక వ్యక్తిని, జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తిని పరిచయం చేసి తర్వాత ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలను కూడా మీకు పరిచయం చేస్తాను. మొదట రాజుల గ్రంథము 11వ అధ్యాయంలోకి వెళ్ళి మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తి మనకు కనబడతాడు, జ్ఞానవంతుడైనటువంటి వ్యక్తి మనకు కనబడతాడు. ఇక్కడ మొదట రాజుల గ్రంథము 11వ అధ్యాయంలో 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకి సెలవిచ్చాడు. అంటే దేవుడు ముందుగానే చెప్పాడు, ఓ అబ్బాయి మీరు ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదో నేను ముందు చెప్తున్నాను. ఎందుకనంటే మీరు చేయకూడనటువంటి స్నేహాలు చేస్తే మిమ్మల్ని ఎవరి వైపు తిప్పుతారు? తమ దేవతల వైపు తిప్పేస్తారు. అంటే మీరు నన్ను అనుసరించి నా ఆజ్ఞలు గైకొనవలసిన మిమ్మల్నే నా దగ్గర నుంచి దూరం చేసే ప్రయత్నాలు వారు చేస్తారు. కాబట్టి మీరు వారితో ఏం చేయకూడదు? స్నేహం చేయకూడదు, సహవాసం చేయకూడదు, వారు మీతో సహవాసం చేయనివ్వకూడదు అని చెబితే జ్ఞాని అయినటువంటి సొలొమోను వారితో సహవాసం చేసి వారితో సహవాసం చేయడం మాత్రమే కాదు కానీ అన్య రాజుల యొక్క కుమార్తెలను వివాహం చేసుకుని వారు కొలిచేటువంటి దేవతలను వారితో కూడా తెచ్చుకుంటే ఆ దేవతలకు బలిపీఠాలు కట్టి వారికి బలులు అర్పించినట్లుగా
జ్ఞాని అయినటువంటి సొలొమోను జీవితంలో జరిగింది అని దేవుడు మాట్లాడుతున్నారు. ఇంతకీ అలాగూ చేయడం ద్వారా 10వ వచనాన్ని మనం చదువుదాం. నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. దేవుడు శిక్షించే ముందు మన దగ్గర ఉన్న విలువైనటువంటి ఆయన ఇచ్చిన భాగ్యాన్ని తీసేసే ముందు వార్నింగ్స్ ఇస్తాడు, ఎప్పుడు హెచ్చరికలు ఇస్తాడు. దేవుడు సొలొమోనుకి చెప్పాడు, నువ్వు వెంబడించకూడదు. 10వ వచనం ఏమన్నాడంటే, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను. సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకి ఇచ్చిన ఆజ్ఞను అతని గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి అతని రాజ్యమును తీసివేశాడు. అంటే ఎంత జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను సహితము కూడా సాతానుకి ఇవ్వాల్సిన స్థానాన్ని తన హృదయంలో ఇచ్చేసి ఇవ్వకూడని స్థానాన్ని ఇచ్చి దేవునికి దూరం అయిపోయినట్లుగా గ్రంథం మాట్లాడుతుంది. అంటే మనం ఏమనుకుంటామంటే, ఈ రోజుకి నేను నీతిమంతుని కదా, ఈడు చెప్తే నేనంటమేంటి అని అనుకుంటాం. అది మానవ నైజం అని ముందే చెప్పాను. ఇది ఈ రోజుకి నేను నీతిగా నిలబడ్డాను కదా, వీళ్ళ చెప్తే నేనంటమేంటి అని ఆలోచన మనిషికి ఉంటుంది. ఇలాగా ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తామో అప్పుడే వెంటనే మన హృదయాల్లో సాతాను వస్తాడు. ఎందుకనంటే సాతానుడికి కూడా మన హృదయాలు తెలుసా తెలీదా అంటే, ఉదాహరణ, యేసుక్రీస్తు ప్రభుని వెంబడించినటువంటి శిష్యుల్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎప్పుడు కూడా ఆయన మనసు దేని మీద ఉందంట? డబ్బు సంచి మీద ఉందంట. 11 మంది శిష్యులేమో యేసు ప్రభు ఏం చెప్తే అది చేయడానికి వెళ్తుంటే ఎప్పుడు కూడా ఆయన దగ్గర డబ్బు సంచి పెట్టుకున్నాడట. ఇప్పుడు ఇస్కరియోతు యోధా మనసు డబ్బు సంచి మీద ఉందని ఎవరికి తెలుసు? సాతానుకి తెలుసు. ఎప్పుడైతే వీడి మనసు డబ్బు సంచి మీద ఉందని సాతాను గ్రహించాడో, యేసు ప్రభుని అమ్మి వేయడానికి సైతం కూడా ఎవరిని వాడుకున్నాడో? ఇస్కరియోతు యోధాను వాడుకున్నాడు. 30 వెండి నాణాలకి ప్రభువుని సహితము కూడా ఇస్కరియోతు యోధ అమ్మి వేసినట్లుగా మనం గ్రంథంలో చదువుతుంటాం. అంటే మన హృదయాల్లో మనము ఈ దేవుణ్ణి రాజుగా పెట్టుకుని ఆయన పరిపాలనకి మనం తలొగ్గవలసినటువంటి మనము మన హృదయాల్లోనికి రాకూడనటువంటి వ్యక్తిని తెచ్చుకుంటే మనల్ని దైవం దగ్గర నుంచి దూరం చేస్తున్నాడని దేవుని గ్రంథం మాట్లాడుతుంది. ఇప్పటి వరకు సాతానికి లోబడి దేవునికి దూరం అయిపోయినటువంటి వ్యక్తులను, కుటుంబాలను మనం ఆలోచన చేస్తాం. మొట్టమొదటిగా ఆదాము కుటుంబం దేవునికి దూరం అయిపోయింది. రెండోది మనం ఆలోచన చేస్తాం, నాదాబు అబీహులు దేవునికి దూరం అయిపోయారు. మూడోది మనం ఆలోచన చేస్తాం, అననీయ సప్ఫీరాల కుటుంబము దేవునికి దూరం అయిపోయి వారు చనిపోయినట్లుగా గ్రంథం మాట్లాడుతుంది. నాలుగో వ్యక్తి ఎంత జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను, ఆయన జ్ఞానం వినడానికి దూర దేశాల నుంచి వచ్చారు అని కూడా దేవుడు పరిశుద్ధాత్ముడి ద్వారా రాయించాడు. ఎంత జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను కూడా సాతానికి లోబడి పడిపోయినట్లుగా రాయబడింది. అందుకనే సువార్త పరిచర్య చేసినటువంటి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట అన్నాడు, ఇతరులకు బోధించిన తర్వాత నేనే పడిపోతానేమో అని నాకు భయము కలిగి ఉన్నాను, కాబట్టి దినదినము నా శరీరమును నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ఎందుకంటే బోధించేవారు మేమేమో అధికులమని కాదు, కానీ దేవుని గ్రంథం ఎప్పుడైనా ఏ మనుషునైనా సాతానుడు పట్టుకునే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది అని దేవుని గ్రంథం మాట్లాడింది. కాబట్టి సాతానికి చోటు ఇవ్వకుండా, అందుకనే యాకోబు పత్రికలో అంటాడు, అపవాదిని ఎదురించుడి, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును అని పరిశుద్ధాత్ముడు యాకోబు గ్రంథకర్త ద్వారా రాయించాడు. ఈ 4 కుటుంబాలు కూడా దేవుని మాటను వినకుండా సాతానికి వారి హృదయాల్లో చోటిచ్చి దేవునికి దూరం అయిపోయారు. ఇప్పుడు దేవునికి లోబడి ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలనే మనం చూసి ఈ రోజు ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేవుని కృప పొందినటువంటి కుటుంబము నోవాహు గారి కుటుంబము అని గ్రంథం మాట్లాడుతుంది. ఆది కాండము 6వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. ఆది కాండము 6వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుదాం. 8వ వచనం చదువుదాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. వాస్తవానికి అదే అధ్యాయం 6వ వచనంలో 5వ వచనం చదివితే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. అంటే నోవాహు తరములో ఉన్నటువంటి వారి యొక్క హృదయాన్ని దేవుడు పరిశీలన చేస్తే దేవుడు వారి హృదయాల్లో ఏం చూశాడట? చెడుతనము నిండిపోయినటువంటి హృదయాలు కలిగినటువంటి వారిని దేవుడు చూశాడు. ఆ తరం అంతట్లో కూడా దేవుడికి నిందారహితుడిగా
నీతిమంతుడుగా ఎవరు కనబడ్డారో దేవుడికనంటే నోవాహు ఒక్కడే కనబడ్డాడని గ్రంథం మాట్లాడింది. ఇంతకీ నోవాహు గారి యొక్క తరములో ఆ రోజు జీవించినటువంటి ప్రజలు ఎలా జీవించారు అని అంటే, లూకా సువార్తలో నోవాహు గారి గురించి మాట్లాడుతూ లూకా సువార్త 17వ అధ్యాయంలో నోవాహు తరములో జీవించినటువంటి ప్రజల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది ఆ రోజుల్లో అంటే, 17వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. నోవాహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములోను జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు, అంటే నోవాహుని దేవుడు అన్ని సంవత్సరాలు సువార్త ప్రకటించిన, నోవాహు ఓడలోనికి అతను వెళ్ళేంత వరకు కూడా ప్రకటించిన ఆ రోజు ఆ ప్రజలు ఏం చేశారట, నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయము వచ్చి వారందరినీ నాశనము చేసెను అన్నాడు. అంటే నోవాహు అన్ని సంవత్సరాలు వాడకట్టి అన్ని సంవత్సరాలు ప్రయాసపడి జలప్రళయం రాకపోతుంది, దేవుడు మనల్ని అందరినీ నాశనం చేయబోతున్నాడు, మీరు ఈ వాడలోనికి రండి, వాడలో ప్రవేశించినటువంటి వారు రక్షించబడతారని చెబితే ఏ ఒక్కడు కూడా మాట వినలేదంట. ఒకవేళ మాట వినకపోయారు, వాళ్ళ పని ఏంటట, తినడం త్రాగడం పెండ్లి చేసుకోవడం పెండ్లికి ఇవ్వడం. అందుకనే యెషయా గ్రంథంలో ఒక విలువైనటువంటి మాట ఉంది. మనుషుడంట ఇశ్రాయేలుడి ఆలోచన, మనుషుని ఆలోచన యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో ఒక మాట ఉంది, విలువైనటువంటి మాట. అది 22:13 రేపు చచ్చిపోదుము కదా, తిందము త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచు మాంసము తినుచు ద్రాక్షరము తాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు. ఆ రోజుల్లో మనుషులు ఏం ఆలోచన చేస్తారట, ఈ రోజు బతుకున్నాం కాబట్టి ఈ రోజు తినేయాలి, త్రాగేయాలి, పడుకోవాలి, తెల్లారిపోవాలి. ఎందుకనంటే రేపు అనే రోజు మనదే కాదు, కాబట్టి ఈ రోజు బతుకున్నాం కాబట్టి తినాలి, త్రాగాలి, తిరగాలి అనే ఆలోచన కలిగినటువంటి వారట. అలా కలిగినటువంటి వారిలో నుంచి దేవుడు నీతిమంతుడిని ఒక ఆయన్ని చూశాడు. ఆయన పేరేం పేరు, నోవాహు. ఇంతకీ ఆయన చూసినటువంటి దేవుడు ఆయన్ని విడిచిపెట్టాడా అని అంటే, పేతురు పత్రికలో దేవుడు ఇచ్చినటువంటి బహుమానం ఏంటయ్యా నోవాహుకి అని అంటే, పేతురు గారు రాసినటువంటి పత్రికలో నోవాహు అతన్ని రక్షించుకుని తనతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించుకున్నాడు అని పరిశుద్ధాత్మ దేవుడు నోవాహు గురించి మాట్లాడుతూ ఇక్కడ రాశాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో, క్షమించండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో నోవాహు గురించి విలువైనటువంటి మాట అక్కడ రాయబడి ఉంది. నోవాహుని గురించి 7వ వచనం, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి పై భక్తులు గలవాడే తన ఇంటి వారి కొరకు రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసుకును. అందువలన అతడు లోకము మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అన్నాడు. అంటే ఇంచుమించుగా 120 సంవత్సరాలు ఆయన ఎంత మందికి చెప్పినా వారు ఎవ్వరు కూడా లోపడలేదంట. ఒక మాట ఆలోచన చేద్దాం. నోవాహు గారు అన్ని సంవత్సరాలు ప్రకటించినా జలప్రలయం రాబోతుందని చెప్పినా విననటువంటి వారు ఎప్పుడైతే ఆకాశపు వాకిన్లు తూములు విప్పబడ్డాయో, ఎప్పుడైతే వాడ యొక్క తలుపులు మూయబడ్డాయో, తలుపులు కొనడానికి ఎవరైనా వచ్చి ఉంటారంటారా? ములుగుపోయే ప్రమాదంలో రక్షించబడే స్థలానికి వెళ్తామా వెళ్ళమా? వెళ్తాం. ఆ రోజు నోవాహు గారి యొక్క వాడను తట్టే ఉంటారు, చాలా మంది తలుపు తీసే ఉంటారు. కానీ అప్పుడు తలుపు వేసిన వారు ఎవరు? దేవుడే. వేసినటువంటి దేవుడు ఎవరు తీయాలి? ఇప్పుడు తలుపు దేవుడే తీయాలి. కాబట్టి ఇప్పుడు నోవాహు వాడలో ఎంతమంది ప్రవేశించారంటే, నోవాహు తన భార్య, నోవాహు తన కుమారులు, తన కుమార్తెలు, మొత్తం 8 మంది వాడలో ప్రవేశించి రక్షణ పొందినట్లుగా మనం చదువుతున్నాం. అంటే దేవుని మాటకు లోబడినటువంటి కుటుంబాల్లోకి ఏం వస్తుందని అర్థమవుతుంది ఈ పాఠం ద్వారా? రక్షణ వస్తుంది అని మాట మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక కుటుంబాన్ని మనం చూస్తే, అబ్రహాము గారి కుటుంబాన్ని కూడా మనం చూస్తే, దేవుడు ఏం చెప్పాడు అబ్రహాము గారు అంటే, నీ స్వజనుల యొద్ద నుండి, నీ బంధుమిత్రుల నుండి, నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, నీ సంతానాన్ని ఇస్కరేణుల వలె ఆకాశపు నక్షత్రాల వలె నేను చేస్తాను అని చెప్పాడు. అప్పుడు వాస్తవానికి మనలో ఎవరితోనైనా దేవుడు ఆ మాట చెప్తే
నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఎవడ ఆదరిస్తాడో తెలియదు, నాకు ఎవడ భోజనం పెడతాడో తెలియదు, నా పరిస్థితి ఏమవుతున్నదో నాకు తెలియదు, కాబట్టి నువ్వు వెళ్ళమనగానే నేను ఎలా వెళ్ళిపోతాను అని మనం అడుగుతాం. కానీ అబ్రహాము గారు అలా చేయలేదట. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చదివితే అబ్రహాము గారు చేసినటువంటి పని అక్కడ కనపడుతుంది. 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చదువుతాం. 18, నీ సంతానము ఎలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. వాస్తవానికి పాత నిబంధన గ్రంథంలో ఉన్న భక్తులందరూ కూడా విశ్వాసం మీద తమ జీవితాలను కట్టుకున్నారు అని గ్రంథం మాట్లాడుతుంది. నోవాహు జలప్రలయం ఎప్పుడో వచ్చే జలప్రలయం గురించి నేను ఇప్పుడు వాడగడ్డం ఎందుకని అనుకోలేదు. అబ్రహాం గారు నేను ఎక్కడికో వెళ్ళిన తర్వాత ఎప్పుడో ఆశీర్వాదం పొందేటువంటి ఆయా ఆశీర్వాదం గురించి నాకెందుకు అని అనుకోలేదు. అబ్రహాముని దేవుడు పంపించిన తర్వాత అక్కడ ఒక మాట ఉంది, ఏమన్నాడంటే 21వ వచనం, దేవుని మహిమపరిచి. 20వ వచనం, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. అది మనం నమ్మాలి. ఎవరట దేవుడు? ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి ఏమై ఉన్నాడు? ఆయన సమర్థుడైన దేవుడు అని అన్నాడు. అంటే ఎప్పుడో భవిష్యత్తులో జరగబోయే కార్యాన్ని నీకు భవిష్యత్తులో నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు ఇది చెయ్యవయ్యా అంటే మనం చేస్తామా? చెయ్యం. ఎందుకంటే ఎప్పుడో అది వస్తుందో రాదో, అది జరుగుతుందో జరగదో అని మనం అనుమాన పడతాం. అబ్రహాము అలాగే ఎప్పుడు అనుకోలేదంట. అవిశ్వాసము వలన అతను సందేహపడక విశ్వాసము వలన దేవుని మహిమపరిచి. అందుకనే దేవుడు అబ్రహాముకు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇతడు నా స్నేహితుడు అని అన్నాడు. దేవునికి స్నేహితుడు అయ్యాడు అని అంటే అబ్రహాము గారు అతని విశ్వాసపు యొక్క స్థాయి ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. 100 సంవత్సరాల వయసు వచ్చినా సరే తనకు కుమారుడి కలగకపోతే నేను నీకు ఒక కుమారుని అనుగ్రహిస్తానంటే దేవుని మాట నమ్మడం లేదా? శారా నవ్వుకుందంట. అప్పుడు ఇక్కడ అబ్రహాం అంటాడు, శరీరము మృతతుల్యమైపోయినను అనే పదం వాడాడు. అంటే చావుకు దగ్గరైపోయినటువంటి అబ్రహాము శారాలు కూడా దేవుని మాటను విశ్వసించి అబ్రహాము సంతానములో నుంచి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు పాప క్షమాపణ ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నోవహు కుటుంబం ఏమో దేవుని మాటకు లోబడి దేవుని కృప పొందే భాగ్యం పొందాడు. ఎవరు? నోవహు గారు. తన రక్షించబడ్డాడు, తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. అబ్రహాం గారు ఇతను కూడా ఎన్నో త్యాగాలు చేసి దేవుని కొరకు లేక ఇచ్చినటువంటి కుమారుని కూడా ఏం చేశాడు? బలి ఇవ్వడానికి వెనుకాడకుండా దేవుని మెప్పు పొంది దేవునికే స్నేహితుడిగా పిలువబడడానికి అబ్రహాం గారు సిద్ధపడ్డాడు. అంటే ఇన్ని గొప్ప కుటుంబాలు గ్రంథంలో మనకు ఉన్నాయి అని అంటే ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే మనం ఎవరి పక్షాన్ని నిలబడతాం. అందుకని యెహోషువ గ్రంథంలో ఇశ్రాయేలీలందరూ అన్య దేవతలను పూజించడానికి వెళ్ళిపోతున్నప్పుడు యెహోషువ అంటాడు, మీ దృష్టికి మీరు ఎవరిని సేవించుట మీకు మేలని తోచినో వారిని సేవించుకోండి, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. అది ఆ డెసిషన్ ఉండాలి. ఎప్పుడు కూడా అటువంటి ఆలోచన కలిగినటువంటి వారినే కుటుంబాలనే దేవుడు ఎన్నుకున్నాడు. మీరు ఆలోచన చేయండి. నోవహు తరంలో ఎవరిని ఎంచుకోకుండా నోవహు గారిని ఎందుకు ఎంచుకున్నాడు? నోవహు తన జీవితంలో దేవుని పరిపాలన, దేవుని అజమాయిషికి లోబడ్డాడు. అబ్రహాం గారు దేవుని మాటకు లోబడి, దేవుని పిలుపుకు లోబడి కుటుంబాన్ని, బంధుమిత్రులను, అన్నదమ్ములను అందరి సమస్తాన్ని విడిచిపెట్టి నిజ దేవుడైనటువంటి యెహోవా దేవుణ్ణి వెంబడించాడు. అందుకని అబ్రహాం దేవుడు దీవించాడు అని గ్రంథం మాట్లాడుతుంది. ఇన్ని విషయాలు ఇన్ని రకాలుగా దేవుడు మాట్లాడితే మనము మన జీవితాల్లో ఎవరికి లోబడుతున్నాం ఇది ఆలోచన చేయాలి. సాతానికి లోబడుతున్నామా, దేవునికి లోబడుతున్నామా అనేది మనం ఆలోచన చేస్తే సాతానుడు ఎక్కడ కొడతాడు దెబ్బ అని అంటే ఒకసారి గలతీలకు రాసినటువంటి పత్రిక మనం చదివితే సాతానుడు ఎక్కడ కొడతాడయా మనిషిని అంటే గలతీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో విలువైనటువంటి సమాచారం అపోస్తులైనటువంటి పౌలు గారు మాట్లాడుతున్నారు. 5వ అధ్యాయము 19వ వచనం చదువు, 16వ వచనం చదువుతాం. 16వ వచనం చదువు. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అంటే వాస్తవానికి మనుషుని యొక్క హృదయంలో దేవుడు ఎక్కడ ఉండాలనుకున్నాడు? అందుకనే కొరింథీయులకు రాసిన పత్రికలో మీ హృదయమే దేవాలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని అన్నాడు.
అంటే దేవుడు మనుషుల్లో నివాసం చేయాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు మన హృదయాల్లో ఉండాలని కోరుకున్న దేవుడు ఆ స్థానాన్ని కూడా ఎవరు కోరుకుంటున్నారు? సాతానుడు కోరుకుంటున్నాడు. సాతానుడు కోరుకుని మనకు లేని కోరికలు పుట్టించి దేవుణ్ణి హృదయంలో పెట్టుకోవలసినటువంటి మనము లేని వాటిని తీసుకుని తెచ్చి మన హృదయాల్లో పెట్టుకుంటున్నాం. అందుకని ఇక్కడ మనుషుని దేవుడు రెండు భాగాలుగా చేశాడు. ఒకటి శరీరము, రెండు ఆత్మ. ఇక్కడ ఈ రెండు దెబ్బలాడుకుంటున్నాయంట. అది ఆశ్చర్యం. ఎంతగా రెండు ఎక్కడ ఉన్నాయి? మనలోనే ఉన్నాయి. అది చదువుతాం ఒకసారి. 17 వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఏ మనిషి కూడా పాపం చేయాలని అనుకోడు. ఏ మనిషి కూడా దేవునికి వ్యతిరేకంగా బ్రతకాలని అనుకోడు. ప్రతి మనిషి కూడా ఏమనుకుంటాడంటే, మీరు ఆలోచన చేయండి, మీ హృదయాలు మీ పరిశీలన చేయండి. ఇక్కడ ఉన్నంతసేపు వాక్యం మనకు వినపడుతున్నంతసేపు కూడా మనం ఏమనుకుంటామంటే, ఈ రోజు నుంచైనా నా పాత జీవితాన్ని విడిచిపెట్టి నీతిగా యథార్థంగా బ్రతకాలని మనం అనుకుంటాం. అలా అనుకున్న సందర్భంలో వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దుష్టుడు వచ్చి ఆ వాక్యముని ఎత్తుకొని పోయి లేని దురాశను తీసుకొచ్చి ఎక్కడ పెడతాడట? అందుకనే యాకోబు పత్రికలో అన్నాడు, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును అన్నాడు. అంటే ఈ శరీరము ఈ ఆత్మ రెండు మనలోనే ఉండి మనమే తిరగబాటు చేస్తున్నాయి. శరీరం ఏమంటుంది? సాతాను చెప్పినటువంటి అడుగు జాడలో నువ్వు నడు. ఇందాక మనం చదువు యెషయా గ్రంథంలో, రేపు చచ్చిపోతాము గనుక ఈ రోజే తినేయి, ఈ రోజే త్రాగేయి, ఈ రోజే నీకు ఏది కావాలో వాటిని అనుభవించు. ఇది శరీరం అనుకుంటుంటే ఆత్మ ఏమనుకుంటుందనంటే, దేవుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడానికి ఆత్మ ఆలోచన చేస్తుంది. ఎప్పుడు అనంటే మన హృదయాల్లో వాక్యం వెళ్తున్నప్పుడు. ఎప్పుడైతే వాక్యం వెళ్ళిందో అలాగ ఆత్మ ఆలోచన చేసినప్పుడు వెంటనే ఎవడొస్తున్నాడు అక్కడికి? సాతాను కూడా వస్తున్నాడు. ఎప్పుడు సాతాను వచ్చి ఏం చేస్తున్నాడంటే, లోపల నాటబడిన వాక్యం అనే విత్తనాన్ని వెతుకుని వెళ్ళి దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవించేటట్లుగా మనల్ని ప్రేరేపించి దేవునికి విరోధంగా చేస్తున్నాడు. అందుకనే సాతానుడికి ఒక పేరు ఉంది. వీడు మొట్టమొదటి నుంచి అబద్ధకుడు, అబద్ధానికి జనకుడు అని రాశాడు. అందుకని అసలు కుటుంబాలు ఎందుకు పాడవుతున్నాయి అంటే, తీతు పత్రికలో ఒక మాట ఉంది. 1:13 ఏమంటుందంటే, వారి నోళ్ళు ముయింపవలెను, వారు ఉపదేశింపకూడని వాటిని ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేస్తున్నారు అన్నాడు. వాస్తవానికి అక్కడ మాట్లాడింది దేవుని వాక్యంలో లేని విషయాలు బోధించే అబద్ధ బోధకుల గురించి మాట్లాడాడు. కానీ అబద్ధాన్ని మొట్టమొదటిగా లోకానికి మనుషుడికి పరిచయం చేసింది ఎవరో? సాతానుడు. ఏమన్నాడు అక్కడ? ఇది నిజమా? దేవుడు తినొద్దన్నాడా? ఒకవేళ ఇది తింటే మీరు దేవుని కంటే గొప్పవారు అవుతారు. అది అబద్ధమా నిజమా? అబద్ధం. ఈ అబద్ధాన్ని మొట్టమొదటిగా మానవ జాతికి పరిచయం చేసినటువంటి మనుషుడు మన కుటుంబాల్లోనికి మన హృదయాల్లోనికి అబద్ధాన్ని తెచ్చి మనల్ని దేవునికి దూరం చేస్తాడు. ఇలా దేవునికి దూరంగా ఉన్నటువంటి వారిని సహితము ఒక ఆయన వచ్చినట. ఎక్కడికి నుంచి? పరలోకం నుంచి ఒక ఆయన వచ్చినట. ఎక్కడికి? భూమి మీదకి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక, మన ముగింపులోకి రాబోతున్నాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో ఒక ఆయన వచ్చాడట భూమి మీదకి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ముగింపు మాటలను మనం వచ్చాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదువుదాం. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి. ఒక మాట, కాబట్టి మునుపు అన్నాడనంటే ఈ పత్రిక ఎవరికి రాశాడు? ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి రాశాడు. అంటే సంఘములో ఉన్నవారు మునుపు ఎక్కడున్నారు? బయట ఉన్నారు. అంటే సంఘానికి బయట ఉన్నారు. సంఘంలో బయట ఉన్నారు అని అంటే వారు ఏ అధికారంలో ఉన్నారు? అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నారు, చీకటి అధికారంలో ఉన్నారు. ఇప్పుడు లోకానికి అధికారి ఎవరని మనం చదివాం ఇందాక. లోకమునైనను ప్రేమించొద్దు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మము, అవి తండ్రి వలన పుట్టినవి కావు అన్నాడు. అంటే ఇప్పుడు లోకం ఎవరి ఆధీనంలో ఉంది? సాతాను యొక్క ఆధీనంలో ఉంది. సాతాను ఆధీనంలో ఉన్నటువంటి వారిని దేవుడు తన కుమారుని లోకంలో పంపించి ఆయన దగ్గరికి పిలుచుకున్నాడట. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినట్లుగా మనం చదువుతాం. ఒకసారి 11వ అధ్యాయం. శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు, అంటే ఏ కాలమందు? ఒకప్పుడు దేవునిలోకి రాకముందుకు మీకు దేవుడు అంటే ఎవరో తెలియనప్పుడు అప్పుడు ఎక్కడున్నారట? ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును,
లోకమందు దేవుడు లేని వారినై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకము చేసుకొనుడి అన్నాడు. అంటే దేవునికి దూరంగా ఉన్నాం. ఎప్పుడు? యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి రానంతసేపు కూడా మనకి దేవుడు అంటే ఎవరో తెలీదు. ఆయన వచ్చి మాత్రమే పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని మనుషులకు పరిచయం చేశాడు. ఎందుకనంటే పరలోకం మనం ఎవ్వరూ వెళ్ళి చూసి రాలేదు. అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రభు వచ్చి పరలోకం ఉంది, ఆయన దేవుడు ఉన్నాడు, ఆయన మిమ్మల్ని సృజించాడు, మీరు పాపంలో పడినప్పుడు నన్ను పంపించి మిమ్మల్ని పాపం నుంచి బయటికి తీసుకురావాలని ఆలోచన చేశాడని ప్రభు వచ్చి మనకు బోధిస్తేనే కానీ మనకేం తెలీదు, దేవుడు అంటే ఎవరో తెలియదు. కాబట్టి ప్రభు వచ్చి ఇప్పుడు ఏం చేసినట్టు మన కోసం, ప్రభు వచ్చి మన కోసం ఏం చేశాడయ్యా అంటే, ఒకసారి అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం చదివితే ఒకసారి ప్రభు వచ్చి ఏం చేశాడయ్యా అంటే 5వ అధ్యాయం మొట్టమొదటి వచనం 2 వచనాలు చదువుదాం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనును. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి అన్నాడు. అంటే యేసు క్రీస్తు ప్రభు రానంతసేపు కూడా మనం ఎవరికి దూరంగా ఉన్నాం? దేవునికే దూరంగా ఉన్నాం. దేవునికి దూరమైనటువంటి వారిని ప్రభు వచ్చి ఇప్పుడు ఏం చేశాడు? ఆయనకి దగ్గరగా చేశాడు. ఆయనకి దగ్గర అవ్వేమోనంటే మనం ఇప్పుడు ఎవరికి ప్రియులైన పిల్లలమయ్యాము? దేవునికి ప్రియులైన పిల్లలమయ్యాం. అంటే యేసు ప్రభు ఈ లోకానికి రాకపోతే మనకి ఏ భాగ్యం లేదు. యోహాను సువార్త 1:12 చదివితే, ఎవరైతే భూమి మీద మన ఆయుష్ ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, మన బ్రతికి ఉండగానే యేసుని అంగీకరిస్తున్నారో వారు దేవుని పిల్లలమయ్యే భాగ్యాన్ని ఇచ్చాడట. యోహాను సువార్త 1:12. తన్ను ఎందరు అంగీకరించరు అంటే ఎవరిని అంగీకరించాలి? యేసుని. ఏమని అంగీకరించాలి? ఆయన నా కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, నా కోసం పరలోకంలో స్థలాలు సిద్ధపరుస్తున్నాడని మనం నమ్మి తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికీ దేవుని కుమారులగుటకు, దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చాడంట. అంటే ఒకప్పుడు మన జీవితాల్లో మీరు ఆలోచన చేయండి, ఇక్కడ ఉన్న పెద్దలకు తెలుసు యేసు ప్రభు అంటే ఎవరో తెలియని సందర్భాల్లో, దేవుడు అంటే ఎవరో తెలియని సందర్భాల్లో మనం ఎక్కడెక్కడ తిరుగుంటాం, మన పూర్వీకులు ఎక్కడెక్కడ తిరుగుంటారో, ఏమేమి చేస్తుంటారో, చేయకూడనటువంటి పనులన్నీ చేసి ఎన్ని రకాలుగా దేవుడిని బాధ పెట్టుంటాం. ఇంతగా బాధ పెట్టినటువంటి మనల్ని కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఆయన హక్కును చేర్చుకోవాలనుకున్నాడు. అది దేవుని ప్రేమ. సాతానుడి గారు ఎంత పరిపాలన చేస్తున్నా సాతాను అధికారంలోంచి మనల్ని విడిపించడానికి దేవుడు ఏమి చెల్లించాడో తెలుసా? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సాతాను చేతిలో బంధింపబడినటువంటి మనల్ని ఏమి ఎత్తి కొన్నాడో దేవుడు ఒకసారి చదువుతాం. 1 పేతురు 1:18. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితరని మీరు ఎరుగుదురు కదా. ఆయన, ఈ వచనం చాలా ప్రాముఖ్యం, ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను. అంటే దీని అర్థం వాస్తవానికి మనం చదివితే ఏదేను వనంలో ఆదాము హవ్వల పాపం చేస్తారని దేవుడికి ముందు తెలుసా తెలీదా? తెలుసు కాబట్టే అసలు సృష్టింపక మునిపే, మనుషుని నిర్మింపక మునిపే రక్షకుని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే ఇక్కడ అన్నాడు ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడాడు. ఎందుకు నియమింపబడ్డాడంటే మనుషులు పాపం చేస్తారు, పాపానికి పరిహారం రక్తము చిందించబడాలి. ఆ పరిశుద్ధమైన రక్తం చిందించేవాడు ఎవరంటే పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఆయన వచ్చి నీ కోసం నా కోసం రక్తం చిందించితేనే కానీ మనం దేవుని పిల్లలమయ్యే భాగ్యం లేదు. గత జీవితాల్లో మనం ఈ రోజు ప్రభుని ఏమనుకుంటున్నామంటే, ఎక్కడ వాడుకుంటున్నామంటే ప్రభుని, మనకి ఇల్లు కావాలా, ఇల్లు కోసమే దేవుని దగ్గర రావాలి. ఆరోగ్యం కావాలా, ఆరోగ్యం కోసమే దేవుని నమ్మాలి. గృహం కావాలా, వస్త్రం కావాలా, పిల్లకి పెళ్ళి అవ్వాలా. ఎప్పుడు కూడా బైబిల్ గ్రంథం మనం పరిశీలన చేస్తే భక్తులు ఎవరు కూడా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం దేవుని నమ్మినట్లుగా గ్రంథం లేదు. ఎప్పుడు పాత నిబంధనలోనవనే క్రొత్త నిబంధనలోనవనే నేటి బోధకులు కూడా అలాగే ఉన్నారు. అలా బోధించే వారు ఉన్నారు కాబట్టి భ్రమపడి ఆత్మ సంబంధమైన జీవితాన్ని కట్టుకోవాల్సినటువంటి వారు భౌతికమైనటువంటి విషయాల గురించి ఆశపడి దేవుణ్ణి అందుకొరకే నమ్ముతున్నారు. అందుకే గ్రంథంలో ఏమనుందంటే, ఈ జీవిత కాలం అంత మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యం అవుతామని అన్నాడు. కాబట్టి
దేవుడు మనల్ని ఎప్పుడు ప్రేమించాడు అని అంటే జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించాడు కనుకనే అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. అందుకని సాతానుడు మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేస్తున్నాడని మనం ఎరిగి, అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు, మీరు సాతాని తంత్రములను మనము ఎరుగని వారము కాదు అన్నాడు. వానిని ఎదిరించడానికి సర్వాంగ కవచమును ధరించుకొనడే అన్నాడు. కాబట్టి సర్వాంగ కవచము మనం ధరించుకోవాలని అంటే సాతానుని ఎదిరించే ప్రక్రియ ఏదైనా ఉందనంటే ప్రభు ఒక మార్గం చెప్పాడు. చివరిగా 2-3 వచనాలు చదివి ముగించే ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు సాతాన్ని ఎలా ఎదిరించాడు అనంటే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతానుడు యేసు ప్రభు దగ్గర ఎంటర్ అయ్యాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రభు దగ్గరికి సాతానుడు ఎంటర్ అయిన వెంటనే ప్రభు సమాధానం ఎలాగిచ్చాడో ఒకసారి చదువుతాం. 4వ అధ్యాయంలో అప్పుడు యేసు 3వ అధ్యాయము 4వ అధ్యాయం 3వ వచనం చదువుతాం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. వాస్తవానికే సాతానుడు దేవుని దగ్గరికి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు దగ్గరికి అలాగొచ్చిన వెంటనే యేసు ప్రభు ఈ రాళ్ళను చూసి మీరు రొట్టెలు అవ్వండి అంటే అవుతాయి. కానీ దేవుని వాక్యాన్ని బట్టి ఎందుకు ఇచ్చాడు అని అంటే వాడు చెప్పినట్లుగా వాడి ఆలోచనలోకి ప్రభువుని తిప్పుదామనే ప్రయత్నంతో వాడు వచ్చాడు. కానీ వాని ఆంతర్యాన్ని ఎరిగినటువంటి ప్రభు ఏమన్నాడంటే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని అన్నాడు. అంటే ఈ యేసు ప్రభు సాతాన్ని ఎదిరించడానికి వాడిన ప్రధానమైనటువంటి ఆయుధం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యం అంటే వాక్యానికి ఉన్న శక్తి. అందుకనే యాకోబు పత్రికలో అంటాడు ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము అని అన్నాడు. కాబట్టి మన హృదయాల్లో వాక్యం ఉంటే మనం ప్రభు వైపు ఉన్నామా, సాతాను వైపు ఉన్నామా, దేవుని పక్షాన ఉన్నామా, సాతాను పక్షాన ఉన్నామా అనేది మనకు మనం ఆలోచించుకునే ప్రయత్నం చేయాలి. చివరగా ఒక్క వచనాన్ని చదువుతాం. ఇంతకే ఎంత భక్తి చేస్తున్నటువంటి మనము దేవుని మాటకు లోబడాలయ్యా అని అంటే సాతాన్ని ఎదిరించాలంటే ఖచ్చితంగా దేవునికి మాటకు లోబడాలి. ఎందుకంటే సాతాన్ని ఎదిరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు మన దగ్గర లేవు. ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రభు ఎదిరించాడు. ఎవరిని? సాతాన్ని. ఎంతగా ఎదిరించాడు అని అంటే ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నాడు. అంటే యేసు ప్రభుని సాతానుడు ఎంత శోధించినా అవసరమైతే మరణాన్ని జయించి తిరిగి లేచాడు తప్ప సాతానికి ఎప్పుడు లొంగిపోలేదు, సాతానికి చోటు ఇవ్వలేదు. ఇటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బోధిస్తున్నటువంటి మాటలు, వాక్యము మనం ఎప్పుడైతే మన హృదయాల్లో పరుచుకుంటామో, భద్రం చేసుకుంటామో అప్పుడు వాక్యం చేత ఎవరిని ఎదిరించవచ్చు? సాతాన్ని ఎదిరించే భాగ్యం మనకు ఉంటుంది. అంటే వాక్యం మన హృదయాల్లో ఉన్నప్పుడు దానిని ఎప్పుడైతే స్థిరపరుచుకుని బలపరుచుకుంటామో అప్పుడు దేవుణ్ణి పక్షాన నుండి సాతాన్ని ఎదిరించుకునే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఇంతకే ఒక వచనం మనం చదవాలి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివితే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ముగింపులోకి మనం వచ్చాం. ఒకసారి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం మనం చదువుదాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉన్నాడు. ఇది ఇప్పుడు సాతానుడు బలవంతుడై మన మీదకి వచ్చినప్పుడు మన బలము ఆయన్ని వాడిని ఎదిరించడానికి మన శక్తి, మన బలం సరిపోనప్పుడు మనం ఎవరో ఒక ఆయన బలం తెచ్చుకోవాలంట. ఎవరి బలం అది? ప్రభు యొక్క బలం పొందాలంట. ఇప్పుడు ప్రభు యొక్క బలం దేనిలో ఉందంటే ఆయన వాక్యంలో ఉంది. ఎందుకనంటే ఆయన వాక్యంలో ఉన్నటువంటి శక్తి ఎంత శక్తి అని అంటే ఆత్మను రక్షించగలిగినటువంటి శక్తి దేవుడు వాక్యంలో పెట్టాడు. ఈ వాక్యం ఎప్పుడైతే మనం విని, అందుకనే పాత నిబంధన గ్రంథంలో కూడా ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం ఎక్కడైతే వినిపించబడుతుందో అక్కడ మనం పరిగెట్టాలి. దావీదు అన్నాడు, నీ వాక్యము కొరకు నేను తృష్ణ గొరి ఉన్నాను అన్నాడా లేదా? క్రొవ్విన మెదడు నాకు దొరికినట్లుగా నేను ఆనందపడుతున్నాను అన్నాడు. అంటే దేవుని మాటలో ఉన్నంత శ్రేష్టత ఉంది. ఇంతకే దేవుని మాటకు మనం లోపడాలంటే దేవుడు మీ యొద్ద సమీపముగా ఉండగానే ఆయనను వెదుకుడి అన్నాడు. ఒకప్పుడు దేవుడు మనకు దొరకలేదు. ప్రభు వస్తేనే కానీ మనకు దేవుడు ఎవరో తెలియదు. ప్రభు యేసుక్రీస్తు వచ్చి దేవుడిని పరిచయం చేశాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, రక్తం కార్చాడు. మనం పొందవలసినటువంటి శిక్ష ఆయన వేసుకున్నాడు. అందుకనే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగిన అన్నాడు.
ప్రభు మన కోసం చేసిన త్యాగం మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఆయన చేసిన త్యాగం మన ముందు ఎవరో చేయలేరు. మన తల్లిదండ్రులు కానీ, మన రక్త సంబంధికులు కానీ, మన బంధుమిత్రులు కానీ, కనీసం మన భార్య కూడా మన కోసం ఆ త్యాగం చేయలేదు. ఎవరు చేశారంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు చేశాడు. ఆయన చేసిన త్యాగం ఎంతో గొప్పదే. చివరిగా మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యానికి విలువిచ్చేటువంటి వారు దేవుని చేత ఆశీర్వదించబడతారు అన్నాడు. ఎందుకనంటే కొంతకాలానికి ఒకసారి ఆమోసు గ్రంథంలో ఒక విలువైన మాట మనం చదివి ముగించే ప్రయత్నం చేద్దాం. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయంలో 11వ వచనాన్ని మనం చదువుదాం. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టిందును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటలను వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఏమర్థమైంది? రాబోవు దినాల్లోనట కరువు వస్తుందట. ఆ కరువు భోజనం దొరకని కరువు కాదట, దేవుని మాట వినాలన్నా దొరకదట. ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు ఆలోచన చేయండి, ఎక్కడ ప్రార్థన కూటుకులు ఎడుతున్నాయో అక్కడికి ఎవరు చేస్తున్నారు? రాకూడని వారు వచ్చి చేయకూడని గందరగోళం అంతా చేసి ప్రార్థనలు కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. అంటే భవిష్యత్తులో దేవుని మాట వినాలన్నా మనకేమవుదట? అది దొరకదట. దేవుని మాట చదవాలన్నా అది దొరకదట. ఎవరైనా చెబితే అది విందాం కదా అనుకున్న సందర్భాల్లో కూడా కొన్ని దేశాల్లో బైబిల్ అలా చేతితో పట్టుకుని చదివే అవకాశం కూడా లేదు, చేతులు నరికేస్తున్నారు. కొన్ని దేశాల్లో బైబిల్ కనీసం ముద్రించట్లేదు, బైబిల్ నమ్మనివ్వట్లేదు. అంటే ఎంత భయంకరమైన రోజుల్లో కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఎంత స్వేచ్ఛగా, ఎంత ఆరోగ్యాలతో దేవుని సన్నిధానంలో మనల్ని కాపాడుతున్నాడంటే మనం ఎవరి పక్షాన ఉన్నాం? సాతాను పక్షాన ఉన్నటువంటి కుటుంబాలను చూసాం, దైవం పక్షాన ఉన్నటువంటి కుటుంబాలు, దేవుని పక్షాన ఉండి ఆయన చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలను కూడా మనం చూసాం. మనం ఎవరి పక్షాన ఉండాలో మనం ఆలోచన చేయాలి. అందుకని యెహోషువ గ్రంథంలో ఇందాక మాట జ్ఞాపకం చేశాను, మీరు ఎవరిని సేవిస్తారో, మీ దృష్టికి ఎవరిని సేవించడం మీకు మేలని తోచినో వారిని మీరు సేవించండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించను. కాబట్టి మన జీవితాల్లో ఈరోజు మనం తీసుకోవాల్సిన తీర్మానం ఏంటంటే, నీ కోసం ప్రభువు వచ్చాడు పరలోకం నుంచి. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు, రక్తం కాల్చాడు, రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి నిన్ను విడుదల చేసుకున్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన సొత్తు ఆయన కొరకు పని చేయాలి, ఆయన సొత్తు ఆయన కొరకు బలంగా ఈ లోకంలో పని చేయాలి. కాబట్టి మన జీవితంలో దేవుని యొక్క పిలుపు ఏ క్షణాన్ని ఎవరి దగ్గరకు వచ్చి పలకరిస్తుందో మనకే తెలియదు. 91 కీర్తనలో అంటాడు, నరులారా తిరిగి రండి అని నువ్వు పిలువుగా మేము ఎగిరిపోదుము అన్నాడు. అంటే ఎగిరిపోయే జీవితాలు కలిగినటువంటి మనము, ఎంత ఆవిరి కలిగినటువంటి జీవితాలు కలిగినటువంటి మనము, గట్టి పువ్వు కలిగినటువంటి ఆయుష్ కలిగినటువంటి మనము, ప్రభు ఎంత భాగ్యం ఇచ్చాడో ఒకసారి ఆలోచన చేయండి. ఒకప్పుడు దేవునికి దూరస్తులుగా ఉన్నటువంటి మనల్ని ఆయన శిలువ రక్తం చేత ఆయన సన్నిధిని చేర్చుకున్నాడు, ఆయన హక్కును చేర్చుకున్నాడు, ఆయన బిడ్డలుగా పిలిచాడు, ఆయన సన్నిధిలో తండ్రి అని ప్రార్థించుకునే భాగ్యాన్ని ఇచ్చాడు. ఒకప్పుడు ఈ భాగ్యం లేదు మన జీవితాల్లో. యేసుక్రీస్తు ప్రభు రావడం ద్వారా లోకానికి, సర్వలోకానికి రక్షణ అనుగ్రహించాడు. ఆ రక్షణ కలిగినటువంటి సంఘములో మనం ఉండి, ఇందాక నోవహు జీవితంలో మనం చూసాం, నోవహు కుటుంబం రక్షించబడాలంటే ఓడ ఎక్కింది. ఒకవేళ ఈరోజు మన కుటుంబాల్లో ఎవరైనా రక్షణ